మిస్ వరల్డ్ 2025 పోటీ దాదాపు 3 వారాల పాటు ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్, తెలంగాణ. భాగ్యనగరం హైదరాబాదు మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధమవుతుంది. దాదాపు 3 వారాల పాటు జరిగే ఈ పోటీల్లో 120 దేశాల నుండి అందగత్తెలు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీ ప్రారంభమవుతుంది. ఫైనల్ వచ్చి మే 31న జరుగుతుంది. ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? మాల్దీవుల అధ్యక్షుడు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు దాదాపు 15 గంటల పాటు విలేకరుల సమావేశంలో ప్రసంగించి గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడైన వొలోడిమిర్ జెలెన్స్కీ నెలకొల్పిన రికార్డును ఇతను బద్దలు కొట్టాడు. పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని భారతదేశం నిలిపివేసిన సలాల్ డ్యాము ఏ నదిపై ఉంది? చీనాబ్ నదిపై. ఉగ్రవాద దాడి మరియు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత భారతదేశం చీనాబ్ నదిపై ఉన్న బాగిల్హార్ డ్యాము మరియు సలాల్ ఆనకట్టల నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేసింది. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్, తెలంగాణ. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాదులో ప్రపంచంలోనే మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం అయిన బాబూజీ వనంను ప్రారంభించారు. బాబూజీ మహారాజ్ 125వ జయంతి మరియు ఏడాది పొడవునా జరిగిన జాతీయ వేడుకల ముగింపు సందర్భంగా ఈ ఉద్యానవనం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో అభివృద్ధి చేయబడింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని కన్హా గ్రామంలో ఉన్న ఈ ప్రదేశం ప్రాణహుతి అనే యోగ శక్తి ప్రసారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఇనిషియేటివ్ హార్ట్ఫుల్నెస్ నేతృత్వంలో ఉంది. ఎగ్లా ఎస్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? రష్యా. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్తో పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య భారతదేశానికి ఇటీవల రష్యన్ ఎగ్లా ఎస్ వైమానిక రక్షణ క్షిపణుల కొత్త షిప్మెంట్ అందింది. ఎగ్లా ఎస్ అనేది రష్యా అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఒక వ్యక్తి లేదా ఒక చిన్న సిబ్బంది ఉపయోగించగల హ్యాండ్ హెల్డ్ వ్యవస్థ. ఇది తక్కువ ఎగిరే విమానాలు, క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్లను కాల్చివేయడానికి రూపొందించబడింది. డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డు 2025 ఎవరికి లభించింది? సర్వప్రియ సంగవాన్. మే 5న ప్రింటు, డిజిటల్, ప్రసార మరియు ఫోటో జర్నలిజం రంగాలలో ప్రభావవంతమైన రిపోర్టింగ్ కోసం భారతదేశంలోని అత్యంత అణగారిన వర్గాలపై ఆమె హిందీ సిరీసు ది లాస్ట్ మ్యాన్ కోసం బీబీసీ న్యూస్ ఇండియాకి చెందిన సర్వప్రియ సంగవాన్ డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డు 2025ను అందుకున్నారు. ఆదివారం ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రాయ్పూర్లో భారతదేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్ పార్కుకు పునాది వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలపై దృష్టి సారించిన 2.7 హెక్టార్ల ప్రాంతాన్ని ప్రత్యేక ఆర్థిక మండలి ఎస్ఈజెడ్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఏఐ, ఫైనాన్షియల్ టెక్నాలజీ అనగా ఫిన్టెక్, హెల్త్ టెక్నాలజీ అనగా హెల్త్ టెక్, రక్షణ మరియు డేటా అనలిటిక్స్ వంటి రంగాలకు సేవలు అందిస్తుంది. ప్రపంచంలో తొలిసారిగా జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలను అభివృద్ధి చేసిన దేశం ఏది? భారతదేశం. ప్రపంచంలోనే జన్యు సవరించిన బియ్యం రకాలను
అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనగా ICAR DRR రైస్ 100 దీనినే కమల అంటాం మరియు పూసా DST రైస్ అనే 2 రకాలను అభివృద్ధి చేసింది. ఈ బియ్యం రకాలను క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ క్రెస్పర్ అసోసియేటెడ్ ప్రోటీన్ అనగా క్రెస్పర్ కేస్ ఆధారంగా జన్యు ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేశారు. వ్యూహాత్మక వ్యవసాయ పరిశోధనలకు నిధులు సమకూర్చే జాతీయ వ్యవసాయ శాస్త్ర నిధి అనగా NASF ఈ అభివృద్ధికి మద్దతిచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హై IQ సొసైటీ అయిన మెన్సా ఇంటర్నేషనల్లో ఎవరు చేర్చబడ్డారు? వందన్ పటేల్. వందన్ పటేల్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి హై IQ సొసైటీ అయిన మెన్సా ఇంటర్నేషనల్లో చేర్చబడ్డాడు. మెన్సా ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు పురాతనమైన హై IQ సొసైటీ. ఇది లాభాపేక్ష లేని సంస్థ. మెన్సా ఇంటర్నేషనల్ ఇంగ్లాండ్లో ఉంది. కెండు ఆకును టెండు ఆకు అని కూడా పిలుస్తారు. దీనిని ఏ భారతీయ రాష్ట్రం యొక్క ఆకుపచ్చ బంగారం అని కూడా పిలుస్తారు? ఒడిస్సా. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని బైపారిగూడ బ్లాక్లోని 8 గ్రామ సభలు 2025 సీజన్లో 4 లక్షల కట్టలకు పైగా కెండు ఆకులను పండించాయి. ఈ సంఘాలు అటవీ హక్కుల చట్టం 2006 కింద కెండు ఆకులను నిర్వహించడానికి మరియు విక్రయించడానికి ఒత్తిడి చేస్తున్నాయి. టెండు ఆకు అని కూడా పిలువబడే కెండు ఆకు ఒక ముఖ్యమైన కలప కాని అటవీ ఉత్పత్తి మరియు దీనిని ఒడిశా యొక్క ఆకుపచ్చ బంగారం అని పిలుస్తారు. ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ కింద అటవీ నివాస సంఘాలకు కెండు ఆకులు వంటి చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించడానికి, ఉపయోగించడానికి మరియు విక్రయించడానికి హక్కులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీతో నడిచే నౌక HUL 096ను ఏ దేశం ప్రారంభించింది? ఆస్ట్రేలియా. మే 2, 2025న ఆస్ట్రేలియన్ బోట్ బిల్డర్ అయిన ఇంకాట్ HUL 096 అనే ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ శక్తితో నడిచే నౌకను ప్రారంభించింది. ఈ నౌక దక్షిణ అమెరికా ఫెర్రీ ఆపరేటర్ బుక్ బస్ కోసం రూపొందించబడిన 130 మీటర్ల పొడవైన అల్యూమినియం కాట్మరాన్. కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ECI నెట్ ప్రారంభాన్ని ప్రకటించిన సంస్థ ఏది? భారత ఎన్నికల సంఘం. ఎన్నికల సేవలను క్రమబద్ధీకరించే దిశగా భారత ఎన్నికల కమిషన్ అనగా ECI కమిషన్ యొక్క 40 మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్లను ఏకీకృతం చేయడానికి ECI నెట్ అనే సింగిల్ పాయింట్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనుందని ECI తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నారు మరియు భారతదేశ ఎన్నికల మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలని భావిస్తున్నారు. ECI నెట్ ఓటర్ హెల్ప్ లైన్, ఓటర్ టర్నౌట్, విజిల్, సువిధ్ 2.0, ESMS, సాక్ష్యం మరియు KYC యాప్ వంటి ప్రసిద్ధ అప్లికేషన్లను ఏకీకృతం చేస్తుందని కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రామన్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. యునెస్కో మానవాళి యొక్క అవ్యక్త సాంస్కృతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో చేర్చబడిన రామన్ పండుగను ఉత్తరాఖండ్లో జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరిలో జరుగుతుంది. ఈ వేడుకలో రాముడి ఇతిహాసం యొక్క సంస్కరణను పఠించడం, పాటలు మరియు ముసుగు నృత్యాలు వంటి సంక్లిష్టమైన ఆచారాలు ఉంటాయి. ఇటీవల వార్తలో కనిపించిన లైరాయ్ దేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? గోవా. ఉత్తర గోవాలోని షిర్గావ్లోని శ్రీ లైరాయ్ దేవి ఆలయంలో వార్షిక లైరాయ్ జాతర ఊరేగింపు సందర్భంగా జరిగినటువంటి
విషాదకరమైన తొక్కిసలాట్లో కనీసం 6 మరణించారు మరియు 70 మందికి పైగా గాయపడ్డారు. షిర్గావ్ గ్రామంలో ఉన్న లైరాయిదేవి ఆలయం పార్వతీదేవి అవతారంగా నమ్ముతారు. లైరాయిదేవి మరియు మాపూసా కన్నిమేరీని సోదరీమణులుగా భావించే స్థానిక హిందువులు మరియు కాథలిక్కులు ఇద్దరికీ ఈ ఆలయం ముఖ్యమైనది. ప్రత్యక్ష సంబంధం లేకుండా చర్మ పరమాణు ప్రవాహాన్ని పర్యవేక్షించే కొత్త నాన్ కాంటాక్టు ధరించగలిగే పరికరాన్ని ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు దక్షిణ కొరియా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు దక్షిణ కొరియా పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త నాన్ కాంటాక్ట్ ధరించగలిగే పరికరం చర్మాన్ని తాకకుండా చర్మ ప్రవాహాన్ని కొలవడం ద్వారా ఆరోగ్యాన్ని పర్యవేక్షించగలదు. ఈ పరికరం స్మార్ట్ ఫోన్ పరిమాణంలో ఉంటుంది మరియు శరీరం నుండి బయటకు వచ్చే ఆవిరి మరియు చర్మం ద్వారా ప్రవేశించే రసాయనాలు వంటి పరమాణు కదలికలను ట్రాక్ చేస్తుంది. దీనిని యుఎస్ఏలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జాన్ ఏ రోజర్స్ నాయకత్వంలో అభివృద్ధి చేశారు. మొదటి జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం 2025 ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ఇటీవల భారత మధ్యవర్తిత్వ సంఘాన్ని ప్రారంభించారు మరియు మొదటి జాతీయ మధ్యవర్తిత్వ సమావేశం 2025లో ప్రసంగించారు. ఈ కార్యక్రమం మధ్యవర్తిత్వ చట్టం 2023 యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఇది వివాదాలను శాంతియుతంగా పరిష్కరించే భారతదేశ నాగరిక వారసత్వాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం కోర్టు వెలుపల పరిష్కారాలను ప్రోత్సహిస్తుంది మరియు దేశవ్యాప్తంగా మధ్యవర్తిత్వం కోసం నిర్మాణాత్మక వ్యవస్థను నిర్మిస్తుంది. మధ్యవర్తిత్వం కోర్టు భారాలను తగ్గిస్తుంది, న్యాయాన్ని వేగవంతం చేస్తుంది మరియు న్యాయ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.